దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. 12/3/88 రాత్రి ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పమ్మా. నగర శివారిలో చైర్మన్ పరమేశ్వరరావు తెల్లవారేసరికల్లా గుడిసెలు వేయించాలని చూస్తున్నాడని తెలిసి నా భర్త అక్కడికి వెళ్ళారు. ఆయన అక్కడ హత్య చేయాలని చూస్తున్నారని ఎవరో నాకు ఫోన్ చేసి చెప్పారు. నా భర్తను కాపాడుకోవడానికి వెళ్ళిన నేను జైల్లో ఉన్న పశుపతి ఆయన్ని చంపడం నేను కళ్ళారా చూశాను. ఆఫ్టర్ ఆల్ ఒక ఖైదీనే పట్టుకోలేని మీరు 400 మంది ఖైదీలున్న జైలుకి అధికారినిగా పనికిరారని నేనంటాను. చెప్పండమ్మా, పశుపతే హంతకుడైతే మీరు అతన్ని ఎందుకు పట్టుకోలేదు? రక్తపు మడుగులో చావు బ్రతుకుల మధ్య ఉన్న నా భర్తను చూడగానే నేను జైలర్ అన్న సంగతే మర్చిపోయాను. మామూలు స్త్రీని అయిపోయాను. పసుపు కుంకాలు గుర్తుకొచ్చి ఆడదానైపోయాను. అది అవకాశంగా తీసుకుని దుర్మార్గుడు పారిపోయాడు. మీరు ఏడవడం ఆపేస్తే నాది ఇంకో ప్రశ్న ఉంది. మీరు బయలుదేరే ముందు జైల్లో ఉన్న పశుపతి మీరు హత్యాస్థలానికి వెళ్ళేసరికి మీకంటే ముందు అక్కడికి ఎలా వెళ్ళగలిగాడు? అది నేను చెప్పగలిగితే మీరు ఇన్ని ప్రశ్నలు వేయవలసిన అవసరం ఉండదు. నేను చెప్పగలను యమునాదేవి గారు. అసలు జరిగింది ఏమిటంటే మీరే మీ భర్త స్కూటర్ని గుద్దేసి అతన్ని యాక్సిడెంట్ లో చంపేశారు. ఎందుకంటే మీకు మీ మరిదికి మధ్య అక్రమ సంబంధం ఉంది కనుక. ఆ సంగతి తెలిసే మీ భర్త అతన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. విజయ్ అగో పోలీసుల వద్ద డాక్టరు దగ్గర ఆఖరికి కోర్టులో కూడా అనుచితంగా ప్రవర్తించిన విజయ్ కుమార్కి 6 నెలల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఏంట్రా నువ్వు చేసిన పని? కన్నీళ్లు పెట్టద్దు నాన్న. నేనే కావాలని జైలుకి వెళ్తున్నా. జైల్లో ఉన్నట్టు ఆలబాయ్ సృష్టించి ఆ పశుపతి అన్నయ్య ప్రాణాలు తీశాడు. నేను ఆ జైలుకే వెళ్ళి వాడి ప్రాణాలు తీసి అన్నయ్య ఆత్మకు శాంతి కలిగిస్తాను. పిల్లో టింగయ్యనా పిల్లో డబ్బయ్యనా పిల్లో టింగయ్యనా టింగు రంగు బుగ్గల్లో ముద్దయ్యనా ముద్దు జారిపోకుండా బొట్టయ్యనా డగ్గు చిక్కు పిల్లో ఓ ఎప్ప కుర్ర పిల్ల.